నాయకులు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్స్ ఇక్కడ సంబంధించిన ఎవరైతే ఉన్నారో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఈ పాఠశాలకు సంబంధించిన నిధులను తస్కరించడము, చోరీ చేయడము, పిల్లల కడుపు కొట్టడం భయానకమైన, హృదయ విదారకమైన సంఘటన. ఇవాళ రాజకీయ పరంగా ఏదో లబ్ధి పొందాలని మేము ఇక్కడికి రావడం లేదు. 2 నెలల సుమారు 2.5 నెలల కింద డిసెంబర్లో ఇక్కడ కూర్చున్న మా నాయకులు భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే పాఠశాలను సందర్శించినప్పుడు అబ్బాయిలు కూడా నీళ్లు తాగలేని పరిస్థితి, తాగితే మలమూత్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళితే మాత్రము ఏ మరుగుతోటి కూడా లేదు, మనకు అవైలబుల్ లేదు, బ్లాక్ అయిపోయినాయి. నీళ్లు తాగడం లేదు. నీళ్లు తాగితే మళ్ళీ మలమూత్ర విసర్జనకి వెళ్ళాలి, అక్కడికి పోలేని పరిస్థితి, బ్లాక్ అయిపోయినందువల్ల. అరే మనం ఎక్కడ పోతున్నాం? 10,50,000 రూపాయలు ప్రధానమంత్రి గారి స్కీమ్ నుంచి మనకు ఈ పాఠశాలకు విడుదలవుతున్నది. దేని కొరకు? స్వచ్ఛ అభియాన్, ఉద్యానవనాలు, గార్డెనింగ్, ఒక స్కవెంజర్, దీనికి క్లీన్ చేసే స్కవెంజర్స్కు, మిగతా బుక్స్కు 40 లక్షల రూపాయలు ఇక్కడ కౌన్సిల్లో ఉండే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ నుంచి 40 లక్షల రూపాయలు కౌన్సిల్ తీర్మానం చేసింది. తీర్మానం చేసినాక ఈ పాఠశాల అభివృద్ధికి, మరుగుదొడ్ల నిర్మాణానికి 40 లక్షల రూపాయలు కేటాయించినాక ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు, అప్రూవల్ చేసిండ్రు. బుక్లో కూడా రికార్డ్ అయిపోయింది, అమౌంట్స్ రిలీజ్ అయిపోయింది అన్నట్టుగా. కానీ ఎక్కడ పోయినాయి 40 లక్షల రూపాయలు? ఆ పోస్టర్లో ఏదైతే ఉన్నదో పాత మరుగుదొడ్లను మేము వచ్చి ఇక్కడ గలం తెరిచిన తర్వాత ఒక చిన్నది, ఒక 3 ఫీట్లది ఒక మార్బుల్ వేసేసి దానికి మెరుగులు దిద్ది ఇవాళ దానికి వైట్ సిమెంట్ వేసేసి దాన్ని చూపిస్తున్నారు. ఎక్కడ పోయినాయి 40 లక్షల రూపాయలు? ఇలా డిప్యూటీ మేయర్ గారు ఒకప్పుడు పాఠశాలను సందర్శించుండే, పాఠశాలలకు నేను చాలా పాటుపడుతున్నా, పాఠశాలల అభివృద్ధికి నేను ముందుండి పనిచేస్తున్న వ్యక్తి ఈ గ్రామానికి సంబంధించిన ఒక మేయర్, ఈ గ్రామానికి సంబంధించిన ఒక డిప్యూటీ మేయర్, వీరికి సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించిన ఈ పాఠశాలలో ఇంత యథేచ్ఛగా 40 లక్షల రూపాయలను ఏ విధంగా తస్కరించినారు, ఏ విధంగా చోరీ చేసినారు, ఎంత రాజకీయ క్రీడలో ఎంత ఆడుకోవాలనో అంత ఆడుకొని ఈ పాఠశాలకు దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చిన ఈ నాయకులను ఊరేయాలి చెప్తున్నా నేను. విద్యార్థుల కడుపు కొట్టిన ఈ నాయకులను ఊరేసినా కానీ తప్పులేదు. నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్న 1970, 1971లో 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుకున్న విద్యార్థిని నేను. ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ కూడా ఇదే పాఠశాల నుంచి పాస్ అవుట్ అయినారు. ఈ నాయకులు, ఆ డిప్యూటీ మేయర్ కూడా ఇదే పాఠశాలను చదువుకున్న వ్యక్తి. పాఠశాల విద్యార్థులను మేధావులుగా తయారు చేసే కార్యశాల ఇది. పార్టీలకు అతీతంగా 40 లక్షల రూపాయలు యథేచ్ఛగా కొల్లగొట్టబడ్డప్పుడు ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి వ్యక్తి, ఈ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు కూడా స్పందించి గొంతెత్తి అడగవలసిన అవసరం ఉన్నది. హెడ్ మాస్టర్ ఎవరండి? ఈ పాఠశాలకు సంరక్షకుడు, చెక్ పవర్ ఉన్న వ్యక్తి. నాయకులు ఎన్నో చెప్తారు, మీకు ఇంగిత జ్ఞానం లేదా? మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి కదా, విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన భావి భారత పౌరులను తయారు చేయవలసిన అవసరం మీకు ఉంటుంది కదా. ఎన్ని ఒత్తిడులు వచ్చినాయో సస్పెండ్ అయ్యేది ఎవరు? మీరే కదా. ఈరోజు 40 లక్షల రూపాయలు లెక్క తేల్చవలసిన అవసరం ఉన్నది. అనానా పైసా కాడికి వెళ్ళి కూడా లెక్క తేల్చవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే తిన్నాడో ఈ డబ్బులు, ఇంక్లూడింగ్ కమిషనర్ కాడికి వెళ్ళి, డిఈల కాడి దగ్గర నుంచి, ఏఈల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా కక్కించవలసిన అవసరం ఉన్నది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇంతకుముందు కమిషనర్కు లెటర్ ఇచ్చిన స్పందన లేదు. అప్పుడు ఉన్న సరస్వతి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చిన స్పందన లేదు. ఎందుకంటే ఉండదు, దొంగలు కదా, తిన్నారు కదా డబ్బులు ఇల్లు. డిఈ నుంచి స్పందన లేదు. జోనల్ కమిషనర్కి ఇచ్చినాం, డిప్యూటీ జోనల్ కమిషనర్కి ఇచ్చినాము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చినాము, ఎక్కడ కూడా స్పందన లేదు. ఇది ఒక్కటే కాదు, బడంపేట్ పాఠశాల కూడా ఉన్నది. దాన్ని కూడా వెలికి తీస్తాము. ఎక్కడైతే డబ్బులు విచ్చలవిడిగా యథేచ్ఛగా దొంగతనంగా ఈ క్రీడలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అందరినీ కూడా రోడ్డు మీదకి లాక్కొస్తాం.
మా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఎంతైతే చేయాలో అంత చేసినాం. కానీ ఇవాళ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు ఏం చేయాలనేది, ఎక్కడ చేయాలి, 40 లక్షల రూపాయలు ఏ విధంగా లెక్క చూపాలనే ఆలోచనలో పడ్డారు. ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎంత పెద్దోడైనా ఎవడైనా కానీ ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. దుర్మార్గమైన చర్య. పాఠశాలలకు విద్యా బోధనలు నేర్పించే పాఠశాలలో మీకు విడుదలైన డబ్బులు తినడం అంటే రోడ్ల పైన తింటారు, మరుగుదొడ్ల మీద తింటారు, డ్రైనేజ్ల మీద తింటారు, బిల్డింగ్ల మీద తింటారు, పర్మిషన్ల దగ్గర తింటున్నారు. ఆఖరికి పాఠశాలలను కూడా వదిలిపెట్టే నాయకులు మీరు ఒక నాయకులు. మీరు సిగ్గేస్తుంది మిమ్మల్ని నాయకులు అనేందుకు. దుర్మార్గమైన చర్యకు మీరు పాల్పడ్డారు. మిమ్మల్ని సస్పెండ్ కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా బాధాకరమైన ఆవేశం కాదు. ఇది నాకు ఒక గుండె కోత లాంటి ఈ రోడ్డు మీద, ఈ పాఠశాలకు నాకు చదువు నేర్పించిన ఈ పాఠశాల ఎదురుగా రోడ్డు మీద ఇక్కడ మేమందరం కూర్చొని ఆక్రోషణతో ఆవేదనతో ఈరోజు వెలుగక్కుతున్న బాధను. నా పాఠశాల ఎంత డెవలప్మెంట్ అవుతుండే 40 లక్షలు పెట్టుకుంటే ఇలా ఒక అధునాతనమైన బిల్డింగ్ అవుతుండే ఇక్కడ. అరే మేధావులను తయారు చేసే ఈ పాఠశాల, ఈ కార్యశాల వెన్నుపోటు ఒడవడము మీకు చాలా ఇది శోభ ఇవ్వదు. ఎవరున్నా కానీ, ఎంత పెద్ద నాయకులు ఉన్నా కానీ మీకు ఇది శోభనివ్వదు. మొత్తం కార్పొరేషన్ నాశనం పట్టించేసారు గత పాలక వర్గం. డిప్యూటీ మేయర్ గారు ఎక్కడున్నారు మీరు? మీకు కనిపిస్తలేదా? ఈ పాఠశాలలో చదువుకున్న మీకు ఎటువంటి ఆవేదన లేదా? మీకు బాధ్యత లేదా? మీరు తినకపోతే ఎవరు తినరు? నిలదీయండి, రోడ్డు మీదకి లాగండి. ఎవరు తిన్నారు డబ్బులు? మీరే కదా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నారు, మీరే కదా పాలకులు. మేయర్లు మీరే, డిప్యూటీ మేయర్లు మీరే. 40 లక్షలు ఎక్కడ పోయినాయి? అందరూ బాబునోళ్ళే. మరి కోడి ఎక్కడ పోయింది? ఎవరు తిన్నాడు కోడిని? మీకు బాధ్యత ఉంది కదా. మేమందరం ఓట్లు వేసినాము, మిమ్మల్ని మేయర్గా, డిప్యూటీ మేయర్గా మిమ్మల్ని ఎన్నుకున్నాము. దేని కొరకు ఎన్నుకున్నాము? ఇటువంటి మంచి కార్యాలు చేసేందుకు. మరి ఎవరు తిన్నారో డబ్బులు వాళ్ళని లాక్కండి, రోడ్డు మీదకి లాగండి. మీరు కూడా రండి, పాల్గొనండి. మా ధర్నాలో మీరు పాల్గొనవలసిన అవసరం ఉంటుంది. మీ పాఠశాల, మన పాఠశాల, మీ గ్రామానికి సంబంధించిన పాఠశాల. మీరు ఈ గ్రామానికి మేయర్లు, డిప్యూటీ మేయర్లు మీరు కూడా మాతో పాటు గలమెత్తి మాకు చేయి అందించేసి 40 లక్షలు ఎవరు తినడం వాళ్ళని లాక్కు రావాల్సిన అవసరం మేయర్ గారికి, మాజీ మేయర్ గారికి, మాజీ డిప్యూటీ మేయర్ గారికి కూడా ఎంతైనా అవసరం ఉన్నది. మాజీ డిప్యూటీ మేయర్ గారు చాలాసార్లు అంటాడు, స్కూళ్ళలో పోతాడు, పర్యవేక్షణ చేస్తాడు, నేను స్కూల్ గురించి ఎంతో పాటు పడతా అంటాడు. ఎక్కడ పాటు పడ్డారు? ఏం పాటు పడ్డారు? నాశనం పట్టి వచ్చేసారు ఈ స్కూల్లో. ఇది ఆవేదన. పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి దాన్ని మేము రాజకీయాలకు వాడుకోం. ఎక్కడ అన్యాయమైన వ్యవస్థకు ఎవరు తూట్లో పడిచినా కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ముందుంటుంది. రోడ్ల మీద కూర్చుంటాం, ఎక్కడికైనా బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాం, ప్రశ్నించేందుకు వెనకాడం. అది భారతీయ జనతా పార్టీ. కానీ ఎన్నో పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది. ఎక్కడ పోయారు మీరంతా? అరే ఎవరో కొల్లగొట్టింది కాదు, మన పాఠశాల, మేధావులను తయారు చేసే పాఠశాల, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులను తయారు చేసే ఈ పాఠశాల. వెన్నుపోటు మనిషి స్కూల్ను నాశనం పట్టించిన ఈ వ్యవస్థలో, ఈ రాజకీయ క్రీడలలో మీరు మాతో రావాల్సిన అవసరం ఉంది కదా. ఇక మాతో కూర్చోవలసిన అవసరం ఉంది కదా. మీరు మాతో కూర్చోకండి, లెక్కలు తవ్వండి. ఎవడెవడు తిన్నాడు? అధికారులు తిన్నారా? నాయకులు తిన్నారా? మీరిద్దరు ఇప్పటికైనా స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోండి. లేకపోతే రోడ్డు మీదకి మిమ్మల్ని లాగవలసిన అవసరం మా భారతీయ జనతా పార్టీకి మీరు ఇవ్వద్దని, ఆ అవకాశం మాకు ఇవ్వద్దని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నా. జై భారత్, జై హింద్.